ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ఇంకొక దూత పరలోకమనందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలిని పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థించుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయి ఉన్న పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. మా ఆత్మలకు సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రం తండ్రి. తండ్రిగాను కుమారుడైన యేసయ్యగాను పరిశుద్ధాత్మగాను ఉన్న త్రియేక దేవ మీకు స్తోత్రాలు. ఈరోజు మాతో ఉండండి నాయన. మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. మీ వాక్య ప్రత్యక్షత మా అందరికి అనుగ్రహించండి నాయన. దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రంలో మేము ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరువుమో అని ప్రార్థన చేశాడు. ఈరోజు నాయనా, నీ ధర్మశాస్త్రంలో, నీ వాక్యంలో, నీ లేఖనాల్లో, నీ ప్రవచనాల్లో మేము ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నాయన మా కన్నులు తెరవండి నాయన. మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. మా కన్నులు వేటిని చూచినో, మా చెవులు వేటిని వినినో, మా చేతులు దేనిని తాకినో, మేము వేటిని నిదానించి కనుగొన్నామో ఆ సంగతులు మీకు రాయుచున్నాము అని యోహాను అంటున్నాడు నాయన. ఆ యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథంలో మా కన్నులు చూడాలి, మా చెవులు వినాలి ప్రభా, మా చేతులు తాకాలి తండ్రి. మేము నిదానించి కనుగొనాలి ప్రభా. నీ వాక్యం వెల్లడి అవుతుండగా నీ ప్రజల మీద మీ హస్తం చాపండి నాయన. వారి హృదయాలు తెరవండి నాయన. వారి మనోనేత్రాల మీదకి మీ అగ్నిని పంపించండి తండ్రి. మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, పరలోకంలో కొడవలి ఉంది, గొడ్డలి ఉంది, సుత్తి ఉంది, నాగలి ఉంది. పరలోకంలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూసామో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో పరలోకంలో ఒక దేవాలయం ఉంది. ఆ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను అని రాయబడింది. పరలోకంలో ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో నుండి ఒక దూత బయటకు వచ్చాడు. దూత చేతిలో కొడవలి ఉంది. నేను ఇందాక చెప్తున్నా కదా, పరలోకంలో కొడవలి ఉంది, గొడ్డలి ఉంది, నాగలి ఉంది, సుత్తి ఉంది, ఖడ్గం ఉంది, చాలా ఉన్నాయి పరలోకంలో. ఒకసారి ఒక భక్తుడు పరలోకానికి వెళ్ళాడు. బహుశా అప్పుడు ఆయన 40 days ఫాస్టింగ్ ఉన్నట్టున్నారు. 40 రోజుల ఉపవాసంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకంలోకి తీసుకెళ్లారు. ఆయన స్వయంగా ఈ సాక్ష్యం చెప్పారు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భక్తుడిని ఒక ప్లేస్లోకి తీసుకెళ్లారు. ఆ ప్లేస్లో అదొక ఫ్యాక్టరీ లాగుంది. ఆ ప్లేస్లో అక్కడ చాలా చాలా ఆయుధాలు తయారవుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళి కొన్ని ఆయుధాలు చూపించారు ఈ భక్తుడికి. యేసు ప్రభువారు చెప్పారు, ఆ ఆయుధాలన్నిటిని చూపించి, రకరకాల కత్తులు చూపించి, వీటిలో నీకు ఏది కావాలో తీసుకో అని అన్నారు.
అప్పుడు ఈయన ఒక ఆయుధం తీసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు కొన్ని రకాల దెయ్యాలు, కొన్ని రకాల అపవిత్ర ఆత్మలు, అవి కొన్ని రకాల ఆయుధాలతోటి లోపరుచుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏదెను వనంలో నుండి ఆదాము అవ్వనే దేవుడు బయటికి పారద్రోలాడు. ఆల్రెడీ ఏదెను వనాన్ని ఆదాం చూశాడు. ఏదెను వనంలో చాలా విషయాలు ఆదాంకి తెలుసు. అక్కడ ఉన్న జంతువులన్నిటికీ ఆదాం పేర్లు పెట్టాడు. అక్కడున్న చెట్లు గురించి, అక్కడున్న ఫలాల గురించి ఆదాంకి తెలుసు. ఏదెను వనం, ఏదెను వనము ప్రతి కార్నర్ని ఆదాం ఎక్స్ప్లోర్ చేశాడు. ఎందుకంటే ఆ ఏదెను వనంలో నీళ్లు పెట్టడానికి, సేద్యపరచడానికి ఆదాం ఆ దినాల్లో ఉన్నాడు, దాన్ని కాపాడటానికి ఉన్నాడు. కాబట్టి ఏదెను వనం గురించి కంప్లీట్గా ఆదాంకి అవగాహన ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆదాంని అవ్వని ఏదెను వనంలో నుండి బయటకు పంపించేశాడో, దేవునికి ఏమనిపించిందంటే ఒకవేళ మళ్ళీ ఆదాము ఆ ఏదెను వనంలోకి వస్తాడేమో, వచ్చేసి ఏదెను వనంలో ఆ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలం తింటాడేమో అని చెప్పి ఆదాముని ఏదెను వనంలోకి రానియకుండా అగ్ని జ్వాలల ఖడ్గాన్ని అక్కడ పెట్టాడు దేవుడు. ఖడ్గం, ఆ ఖడ్గం అగ్ని జ్వాలలతో ఉంది, అది తిరుగుతుంది. ఆ ఏదెను వనం లోపలికి ఇక ఆదాం వెళ్ళలేడు. దాని దగ్గరికి వెళ్తే అక్కడ అగ్ని జ్వాలలతో మండే ఖడ్గం ఉంది. అక్కడ ఆ మార్గంలోకి ఇక ఆదాం వెళ్ళలేడు. ఆదామే కాదు, సాతాను కూడా అక్కడికి వెళ్ళలేడు. ఎందుకంటే దేవుడు అక్కడ అగ్ని జ్వాలల ఖడ్గాన్ని పెట్టాడు. అదొక ఖడ్గం, అది పరలోకంలో తయారయ్యింది. ఆదాం దాన్ని తయారు చేయలే. ఇక్కడ భూమి మీద అప్పుడు ఏ మనిషి లేడు అగ్ని జ్వాలల ఖడ్గం తయారు చేయటానికి. అది పరలోకంలో తయారయ్యింది, కానీ అది భూమి మీద వాడబడింది. మనుషులు ఏదెను వనంలోకి వెళ్లకుండా దేవుడు ఆ ఖడ్గాన్ని అక్కడ పెట్టాడు. పరలోకంలో ఖడ్గాలు ఉంటాయి, రకరకాల ఆయుధాలు ఉంటాయి, అవన్నీ పరలోకంలో తయారు చేయబడతాయి, కానీ అవి భూమి మీద వాడచ్చు. అలాంటి ఆయుధాలు పరలోకంలో తయారు చేయబడుతున్నాయి. ఆయుధాలు మాత్రమే కాదు, వ్యవసాయానికి కావలసిన కొన్ని పరికరాలు కూడా పరలోకంలో తయారవుతున్నాయి. వీటి గురించి చాలా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ మనము టాపిక్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 14వ వచనం నుండి 20వ వచనం వరకు 2 పైర్ల గురించి రాయబడి ఉంది. 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ భూమి మీద ఉన్న గోధుమ పంట గురించి, అలాగే 17వ వచనం నుండి 20వ వచనం వరకు ద్రాక్ష పంట గురించి రాయబడింది. నేను మళ్ళీ మీ జ్ఞాపకం చేస్తున్నా, ఈ భూమి మీద 2 రకాల పొలాలని దేవుడు నాటాడు. ఒకటి గోధుమ పంట, రెండోది ద్రాక్ష తోట. ఇప్పుడు కాలము పరిపక్వమైంది, అంటే అవి పండాల్సిన టైం వచ్చేసింది, పండిని. గోధుమ పంట పండింది, ద్రాక్ష పంట కూడా పండింది. గోధుమలునే దేవుడు తన కొట్టులో పోసుకుంటున్నాడు, అంటే సంఘము భూమి మీద ఎత్తబడటం. గోధుమలు కోయబడటం అంటే, గోధుమలు కొట్టులో పోసుకోవటం అంటే సంఘం ఎత్తబడటం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు గోధుమ పంట కోయబడింది, అంటే ఆ సమయంలో సంఘం ఎత్తబడింది అని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ద్రాక్షాలు తొక్కబడతాయి. ఇది ద్రాక్ష పంట. ఇప్పుడు దాని కొరకు పిలుపు వచ్చేసింది. పరలోకంలో ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో ఒక దూత ఉన్నాడు. ఆ దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో కొడవలి ఉంది. ఆ కొడవలితోనే భూమి మీద ఉన్న ద్రాక్ష పంటను కొయ్యాలి. ఇప్పుడు ఆల్రెడీ సంఘం ఎత్తబడిపోయింది, గోధుమ పంట కోయబడింది, సంఘం ఎత్తబడింది. విడవబడిన వాళ్ళు ఈ ద్రాక్ష తోట, విడవబడిన వాళ్ళు ఈ ద్రాక్ష ఫలం. పరలోకంలో దేవదూత కొడవలి తీసుకుని ఆలయంలో నుంచి బయటకు వస్తే ఇంకొక దూత ఆ దూతతో మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదువుతున్నాను చూడండి.
మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఒక దూత ఏమో దేవాలయంలో నుండి కొడవలు తీసుకుని బయటకు వస్తే, ఇంకొక దూత బలిపీఠం దగ్గర నుంచి వస్తున్నాడు. ఈ దూత పేరేంటో మనకి బైబిల్లో రాయబడలా. కానీ బలిపీఠం దగ్గర ఉన్న దూతకి అగ్ని మీద అధికారం ఉంది. హిందువులు ఏమంటారంటే వాయుదేవత, అగ్నిదేవత, వరుణ దేవుడు, తర్వాత జలదేవత అని అంటారు. దేవుడు ఈ భూమి మీద కొంతమంది దేవదూతలకి కొన్నిటి మీద అధికారం ఇచ్చాడు. భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా. ఆ దేవదూతల పని ఏంటంటే వాటిని కరెక్ట్గా చూసుకోవటం. సముద్రాలు, జలముల మీద ఒక దేవదూత ఉంటాడు. అది ప్రకటన గ్రంథంలోనే ఉంది. జలముల మీద ఉన్న దేవదూత జలముల గురించి జాగ్రత్తగా చూసుకుంటే దేవునికి లెక్క చెప్పాలి. అగ్ని మీద ఉన్న దేవదూత అగ్ని గురించి జాగ్రత్తగా చూసుకుని దేవునికి అగ్ని గురించి చివరికి లెక్క చెప్పాలి. అయితే ఇక్కడ అగ్ని మీద అధికారం కలిగిన ఈ దేవదూత బలిపీఠం దగ్గర నుంచి బయటకు వచ్చి దేవాలయంలో నుంచి కొడవలి చేతితో పట్టుకుని వచ్చిన దేవదూతను చూసి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ వచనం చదువుతున్నాను చూడండి, 18వ వచనం. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను అని రాయబడింది. ద్రాక్ష పంటని కోయమని ఆ దూత ఈ దేవాలయం నుండి వెడలి బయటకు వచ్చిన దూతతో చెబుతున్నాడు. అప్పుడేం జరిగింది? ఇప్పుడు 19వ వచనం. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపుట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇది చాలా చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇది అర్థం అవ్వాలి అని అంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, 40 days. ఆ 40 రోజులు యేసు ప్రభు ఏమి తినలా, ఏమి తాగల, అరణ్యంలో ఉండిపోయాడు. 40 days ఫాస్టింగ్ ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం తర్వాత ఆయన దేవుని ఆత్మచేత అభిషేకింపబడ్డాడు. ఆ తర్వాత ఆయన తాను పెరిగిన గలిలయ ప్రాంతంలో నజరేతు అనే ఊరికి వచ్చేసాడు. 40 days ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత, జనరల్గా 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత ఎవరైనా వీక్ అయిపోతారు, శరీరపరంగా సన్నగా అయిపోతారు. యేసు ప్రభు కూడా వీక్ అయిపోయి సన్నగా అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పెరిగిన ఆ నజరేతు గ్రామానికి వచ్చారు. ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ప్రతి విశ్రాంతి దినం రోజు సమాజ మందిరంలోకి వెళ్తారు. సమాజ మందిరంలో ఏం చేస్తారు? సమాజ మందిరంలో వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం గ్రంథం ఉండిద్ది. దాన్ని ఆ రోజు చదువుతారు. ఎవరో ఒకళ్ళు చదివితే మిగిలిన వాళ్ళు వింటారు. ప్రాబ్లం ఏంటంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. అప్పట్లో దేవుని వాక్యము, ఇలా రాయబడిన వాక్యము అందరి దగ్గర ఉండేది కాదు. ఇప్పుడేముందండి, జస్ట్ ఒక 150 రూపాయలు పెట్టామంటే బైబిల్ దొరికిద్ది, బైబిల్ కొనుక్కోవచ్చు, మనం చదువుకోవచ్చు. కానీ యేసు ప్రభు టైంలో వాక్యాన్నము అందరూ చదివే అవకాశం లేదు. అందుకనే చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే ఊరు మొత్తానికి ఒక ధర్మశాస్త్రపు గ్రంథాన్ని కొనుక్కుని దాన్ని ఒక సమాజ మందిరంలో పెట్టేవాళ్ళు. ఆ గ్రంథాన్ని ప్రతి విశ్రాంతి దినం రోజు ఎవరో ఒకళ్ళు నిలబడి చదివేవాళ్ళు, మిగిలిన వాళ్ళు దాన్ని విని నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు వారు 40 days ఫాస్టింగ్ ముగించుకున్న తర్వాత ఆయన సొంత గ్రామమైన నజరేతులోకి వచ్చారు. అప్పుడు ఆయన్ని, అయ్యా నువ్వు వచ్చి వాక్యం చదువు అని ఆహ్వానించారు. యేసు ప్రభు వాళ్ళు ఇచ్చిన ఆ పుస్తకాన్ని తీసుకున్నారు.
ఆ పుస్తకాన్ని ఆ రోజు చదివారు. ఆ రోజు ఏం చదివారు? ఆ వచనం నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ఇక్కడ అర్థమైంది కదండి మీకు. ఆ రోజు సమాజ మందిరంలో యేసు ప్రభు నిలబడినప్పుడు ఆయనకి పుస్తకం ఇచ్చారు చదవమని. ఆ రోజు యేసు ప్రభు పుస్తకం చదివితే అందరూ వింటారు. యేసు ప్రభు పుస్తకం ఓపెన్ చేసి ఒక భాగం చదివారు. అది ఏం పుస్తకం? అది యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయాన్ని యేసు ప్రభు చదివారు. నేను ఆ వచనం చూపిస్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం నుండి యేసు ప్రభు ఆ రోజు సమాజ మందిరంలో చదివారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. 2వ వచనం, యెహోవా హితవత్సరమును, యెహోవా హితవత్సరమును. మరి ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని ఉంది. ఎవరైనా యెషయా గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదవండి అంటారు, లేదా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం చదవండి అంటారు, లేదా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి అంటారు. యేసు ప్రభు ఏం చేశారంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం మొత్తం చదివేశారు. 2వ వచనంలో ఒకే ఒక్క మాట చదివి కూర్చున్నారు. తర్వాత ఆ లైన్ మొత్తం చదవలా, యెహోవా హితవత్సరము అనే పదం వరకు చదివారు. ఆ తర్వాత ఏముంది? మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అనేది ఉంది. అది యేసు ప్రభు చదవలా. ప్రతిదండన దినము అనేది చదవకుండా యేసు ప్రభు ఏం చేశారు అని అంటే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే వచ్చిన వారికే చదివారు. ప్రతిదండన దినము గురించి యేసు ప్రభు చదవకుండా ప్రభు హితవత్సరము అనే మాట వరకు చదివి యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇది ఈరోజు నెరవేరింది అని చెప్పారు. దాన్ని నెరవేర్చే ఆయన యేసు ప్రభు. మరి ప్రతిదండన దినం అని ఉంది కదా, ప్రతిదండన దినము అని అంటే ఏంటది? ప్రతిదండన దినము అని అంటే తీర్పు తీర్చే దినం, శిక్షించే దినం. మరి ఆ శిక్షించే దినము యేసు ప్రభు ఆ రోజు తీసుకురాలా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిదండన దినము గురించి చదవలేదు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన పుట్టి కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే శరీరధారిగా ఈ భూమి మీద జీవించారు. ఆయన శరీరధారిగా జీవించిన ఆ దినాల్లో, ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయన జీవించిన ఆ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన కేవలము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము అలాగే 2వ వచనంలో హితవత్సరం వరకే చేశారు. ఆయన
ప్రతిదండన చేయలా యేసు ప్రభు, ప్రతిదండన దినము ప్రకటించలా. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడండి? యేసు ప్రభు వచ్చి కుంటోళ్ళని నడిపించాడు, గుడ్డోళ్ళకి చూపునిచ్చాడు, మోగోళ్ళకి మాటనిచ్చాడు, చెవిటి వాళ్ళకి వినికిడి ఇచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, చచ్చిన వారిని బ్రతికించాడు, బీదలకి స్వార్థ ప్రకటించాడు. ఇది తప్ప యేసు ప్రభు ఎవరికి ఇంకా ఏ హాని చేయలా. యేసు ప్రభు ఎవరిని కత్తిపెట్టి చంపలా. యేసు ప్రభు ఎవరిని పోట్లాడలా. యేసు ప్రభు ఎవరిని బంధించలా. చెరలో ఉన్న వారికి విడుదల వచ్చేటట్టు చేశారు. హితవత్సరం ప్రకటించారు. ఒక ఆయన ఏమని చెప్పాడంటే, 3 మేకుల మధ్య సిలువలో వేలాడుతూ చనిపోయినోడు ఎట్ట దేవుడు అవుతాడండి? దేవుడు అంటే పవర్ఫుల్గా ఉండాలి, తనను తాను రక్షించుకోవాలి, ఇతరులను రక్షించాలి. 3 మేకుల మధ్య చనిపోయినోడు ఎట్ట దేవుడు అవుతాడు అని ఒక ఆయన ప్రశ్న అడిగాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం పూర్తిగా చదివాడు యేసుప్రభు. 2వ అధ్యాయంలో హితవత్సరం ప్రకటించడానికి అని చదివాడు. కానీ ప్రతిదండన దినం అనే దాని గురించి యేసుప్రభు చదవలా. మరి ప్రతిదండన దినం ఎప్పుడు చేస్తాడు యేసుప్రభు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో ప్రతిదండన దినం గురించి రాయబడి ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం అలాగే 2వ వచనంలో యెహోవా హితవత్సరం అనే మాట వరకు చదివి యేసు ప్రభు ఆ రోజు ఏం చెప్పారంటే, నేడు మీ వినికిడిలో ఇవి నెరవేర్నియి అని చెప్పారు. మరి ప్రతిదండన దినం ఎప్పుడు నెరవేరిద్ది? అది కూడా యేసు ప్రభువే నెరవేర్చాలి. మరి ఆ ప్రతిదండన దినం ఎప్పుడు వచ్చిద్ది? ఆ ప్రతిదండన దినం ఎప్పుడు వచ్చిద్ది అని అంటే, అది యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడలో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడ ఈ భూమి మీద జరగబోతుంది. దానిని ద్రాక్ష తొట్టి త్రొక్కబడటం అంటారు. దాన్ని యెహోవా ప్రతిదండన దినం అంటారు. ఆ రోజు ఏం జరగబోతుంది? ఆ రోజు ఏం జరగబోతుంది అని అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17 నుండి 20వ వచనం వరకు నెరవేరబోతుంది. ఆ రోజు ఏం జరగబోతుంది అంటే, పరలోకంలో నుండి ఒక కొడవలి భూమి మీద వేయబడబోతుంది. పరలోకం నుండి ఒక కొడవలి భూమి మీద పడిద్ది. కొడవలి భూమి మీద పడింది అని అంటే ద్రాక్ష గెలలు కోయబడతాయి, అవి ద్రాక్ష తొట్టిలో వేయబడతాయి, అవి కాలితో త్రొక్కబడతాయి. అప్పుడేమైంది? రక్తం ప్రవహించిద్ది. రక్తం ప్రవహించాలి. ఎంత రక్తం ప్రవహించాలి? ఎంత రక్తం ప్రవహించాలంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడును, 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమ్మ మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. 100 కోసుల దూరం. ఇంగ్లీష్లో కేజేవి బైబిల్లో 1600 ఫర్లంగ్స్ అని ఉంటుంది. 100 కోసుల దూరం అని అంటే 1600 పర్లంగులు, అంటే 180 మైళ్ళు, అంటే దాదాపుగా 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్ల దూరము రక్తం ప్రవహించిద్ది. ఎంత రక్తం ప్రవహించిద్ది? ఎంత రక్తం ప్రవహించిద్ది అంటే, గుర్రానికి కళ్ళెం వేస్తారు. గుర్రానికి కళ్ళెం ఎక్కడుండిద్ది? ముక్కులో వేస్తారు కళ్ళెం అనేది. ఒక గుర్రం యొక్క ముక్కుకి కళ్ళెం వేస్తే ఆ ముక్కు భూమి నుంచి ఆ కళ్ళెం వరకు ఎంత ఎత్తునుంటుందో అంత ఎత్తు రక్తం ప్రవహించింది. అంటే దాదాపుగా ఇంతెత్తు రక్తము ఆ రోజు ప్రవహించబోతుంది. అంత లోతు, అంటే ఒక మనిషి ఆ రక్తంలో దిగితే మునిగిపోతాడు. ఒక 5 అడుగుల ఎత్తున్న మనిషి ఆ రోజు రక్తం ప్రవహించబోతుంది. ఆ రక్తంలో గనక నిలబడితే ఆ స్థలంలో ఆ మనిషి రక్తంలో మునిగిపోతాడు. నా అంత ఎత్తండి, నేను 5 అడుగులు కొంచెం ఎక్కువ ఉంటాను. నా అంత ఎత్తు రక్తం ప్రవహించబోతుంది. అంత లోతు ఉండబోతుంది రక్తం. ఎక్కడి వరకు ప్రవహించిద్ది? ఎక్కడి వరకు ప్రవహించిద్ది అని అంటే
దాదాపుగా 300 కిలోమీటర్ల దూరం ప్రవహించింది. నా అంత లోతు నేను నిలబడి ఆ రక్తంలో గనక నడిస్తే నా తల మునిగిపోయిద్ది. ఆ రక్తంలో నేను నడవాలి అని అంటే 300 కిలోమీటర్లు నడవాలి. అసలు ఏంటిది? ఈ ప్రవచనానికి అర్థం ఏంటి? ఏం లేదండి, సంఘము ఎత్తబడిద్ది. మనమందరము ఈ భూమి మీద నుంచి పరలోకంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే అప్పుడు విడవబడిన వాళ్ళు రెండు జాతులు వాళ్ళు. ఒకటి ఇశ్రాయేలీలు, 2 క్రీస్తు విరోధికి సంబంధించిన వాళ్ళందరూ. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోవట్లేదో, ఎవరైతే యేసు ప్రభుకి తమ జీవితాన్ని అప్పగించుకోరో వాళ్ళు విడవబడతారు. విడవబడిన వాళ్ళందరూ క్రీస్తు విరోధిని నమ్ముకుంటారు, క్రీస్తు విరోధికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారు. ఇక భూమి మీద ఉన్న మనుషులందరూ క్రీస్తు విరోధి యొక్క స్వాధీనంలో ఉంటారు. మనం ఎత్తబడి పరలోకంలో ఉంటాం. అప్పుడు ఆ రోజు ఒక వింతైన వార్త వినబడింది. ఇప్పుడు మనందరము ఎత్తబడితే ఏం జరుగుతుంది? ఈ భూమి మీద బైబిల్ ఉండదు, ఈ భూమి మీద సువార్త ఉండదు, ఈ భూమి మీద మనుషుల్లో సారం ఉండదు, ఈ భూమి మీద వెలుగు ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు మన గురించి ఏం చెప్పారంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మనం లేకపోతే భూమి మీద ఉన్న ప్రజలకి వెలుగు ఉండదు, మనం లేకపోతే భూమి మీద ఉన్న ప్రజల్లో సారం ఉండదు. కేవలం క్రీస్తు విరోధి పరిపాలనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. మనం ఎత్తబడిపోయి ఉంటాం. ఇప్పుడు మనుషులు ఆ రోజు వేదనలతో ఉంటారు, భయంకరమైన బాధల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఒక చెడ్డ పుండు పుట్టిద్ది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో పరలోకంలో ఉన్న 7 దూతల్లో ఒక దూత ఒక పాత్రని, దేవుని ఉగ్రత పాత్రని, మొదటి పాత్రని భూమి మీద కుమ్మరించినప్పుడు ఈ భూమి మీద విడవబడిన అందరి మీద ఒక చెడ్డ పుండు పుట్టిద్ది. వాళ్ళ శరీరాల్లో ఒక భయంకరమైన పుండు పుట్టిద్ది. ఆ శరీరంలో నుంచి దుర్వాసన వచ్చింది, ఆ పుండులో నుంచి దుర్వాసన వచ్చింది. ఆ నొప్పి ఆ దినాన మనుషులు భరించలేరు. భూమి మీద ఉన్న ఏ మనిషి శరీరంలో కూడా ఆరోగ్యం ఉండదు, ఏ మనిషి కూడా సంతోషంగా ఉండడు, ఏ మనిషి కూడా మంచి శరీరంతో ఉండడు. విడవబడిన వాళ్ళందరి శరీరాల మీద ఒక చెడ్డ పుండు పుట్టిద్ది. ఆ దుర్వాసన బట్టి, ఆ నొప్పిని బట్టి, ఆ బాధను బట్టి ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు మనుషులు. వారికి ఓర్పు ఉండదు, ఉపశమనం ఉండదు, దానికి మందులు పనిచేయవు. చాలా భయంకరంగా ఉండిద్ది. ఇంకొక దూత పరలోకం నుండి దేవుని ఉగ్రత పాత్రని, 2వ పాత్రని సముద్రంలో పోసినప్పుడు, 3వ పాత్ర నదుల్లో పోసినప్పుడు, 4వ పాత్ర సూర్యుడి మీద పోసినప్పుడు, ఈ పాత్రలన్నీ కుమ్మరింపబడుతున్నప్పుడు సముద్రంలోని నీళ్లు రక్తంగా మారిపోతాయి, నదుల్లోని నీళ్లు రక్తంగా మారిపోతాయి. ఆ రోజు సూర్యుడి యొక్క వెలుగు తగ్గిపోతుంది. ఆ రోజు సూర్యుడి నుంచి వచ్చే ఆ వేడికి శరీరం యొక్క తోలు ఊడిపోయే అంత మంట వచ్చింది. వెలుగు ఉండదు, కానీ మంట పెరిగిపోతుంది, అగ్ని పెరిగిపోతుంది. ఆ రోజు మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటుంటారు. వారికి సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, పీల్చుకోవటానికి గాలి ఉండదు. మనుషులు ఎక్కడికక్కడ రోగాల బారిన పడిపోయి భయంకరంగా దేవుని దూషిస్తూ ఉంటారు. అప్పుడు క్రీస్తు విరోధి అంటాడు, అసలు మనకందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇశ్రాయేలీల వల్లనే. ఈ ఇశ్రాయేలీలకి వేరే గ్రహంలో ఉన్న వ్యక్తులకి ఏదో సంబంధం ఉంది. క్రీస్తు విరోధి ఏం చెప్తాడంటే, గ్రహం నుంచి, వేరే గ్రహం నుంచి ఎవరో మన మీద దాడి చేయటానికి వస్తున్నారు. ఆల్రెడీ చాలామంది మనుషుల్ని ఈ గ్రహం నుంచి వాళ్ళు వేరే గ్రహానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక మిగిలింది మనమే. మన మీద
వేరే గ్రహం నుంచి గ్రహాంతరవాసులు వచ్చి దాడి చేయబోతున్నారు. ఆ గ్రహాంతరవాసులే ఈరోజు మన శరీరం మీద చెడ్డ పుండొచ్చేటట్టు చేశారు. ఆ గ్రహాంతరవాసులే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం. ఆ గ్రహాంతరవాసులకి ఈ ఇశ్రాయేలీలకి ఏదో సంబంధం ఉంది అని వాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు. అప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, మనుషులందరూ క్రీస్తు విరోధి మాటలు నమ్ముతారు. ఆల్రెడీ సంఘమెత్తబడిపోయింది అంటే వేరే గ్రహం నుంచి ఎవరో గ్రహాంతరవాసులు వచ్చి మనందరినీ, మానవులందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మీద ఈ చెడ్డపుండు రావటానికి, సముద్రంలోని నీళ్లు రక్తంగా మారటానికి, నదుల్లోని నీళ్లు రక్తంగా మారిపోవటానికి, సూర్యుడి యొక్క ఎండ వేడిమి పెరిగిపోవటానికి గల కారణం వేరే గ్రహాంతరవాసానికి, వేరే గ్రహానికి చెందిన గ్రహాంతరవాసులే కారణము. క్రీస్తు విరోధి మనల్ని రక్షిస్తాడు అని వాళ్ళందరూ నమ్ముతారు. అప్పుడు ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఏం చెప్తాడంటే, మనం యుద్ధం చేయాలి. ఎవరి మీద యుద్ధం చేయాలి అని అంటే ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలి. ఈ ఇశ్రాయేలీలకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే యెహోవా. ఆ దేవుడే మనకి శ్రమలన్నిటిని తీసుకొస్తున్నాడు. ఆ గ్రహం నుండి, పరలోకం అనే గ్రహం నుండి ఈ గ్రహం మీదకి, భూగ్రహం మీదకి ఇశ్రాయేలీల దేవుడే ఇవన్నీ చేస్తున్నాడు. ఆ దేవుడికి, ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి మనం వ్యతిరేకంగా పోరాడాలి. అసలు ఇశ్రాయేలీలు అనే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తేనే భూమి మీద ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని క్రీస్తు విరోధి ఒక అద్భుతమైన ఉపన్యాసం చేస్తాడు, స్పీచ్ ఇస్తాడు. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. హిట్లర్ అనేవాడు జర్మనీ దేశంలో కొన్ని స్పీచెస్ ఇచ్చాడు. జర్మనీ దేశస్తులందరికీ, వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, జర్మనీ దేశంలో శ్రమలు రావటానికి, జర్మనీ దేశం నాశనం అయిపోవటానికి, జర్మనీ దేశంలో కరువులు రావటానికి గల కారణము ఈ ఇశ్రాయేలీలే. ఈ ఇశ్రాయేలీలను గనక మనం చంపితే జర్మనీ దేశానికి పట్టిన దరిద్రం పోతుంది, జర్మనీ దేశానికి పట్టిన పీడ పోతుంది, జర్మనీ దేశం బాగుపడిద్ది. కాబట్టి ఇశ్రాయేలీయుడు అనేవాడిని మనం చంపాలి అని హిట్లర్ అనేవాడు ఒక ఉపన్యాసం చేశాడు. అప్పుడు జర్మనీ దేశస్తులందరూ దానికి సమ్మతించారు. ఏ ఒక్క వ్యక్తి కూడా జర్మనీ దేశంలో హిట్లర్కి వ్యతిరేకంగా మాట్లాడలా. హిట్లర్ ఇచ్చిన ఒక స్పీచ్ జర్మనీ సిటిజన్స్ అందరికీ వాళ్ళ మైండ్లన్నిటిని మార్చేసింది. జర్మనీ దేశస్తులందరి మైండ్లో ఏమొచ్చిందంటే, మాకు శ్రమలు రావటానికి, మేము అప్పుల్లోకి వెళ్ళటానికి, మా ఎకానమీ పడిపోవటానికి కారణం ఇశ్రాయేలీలే అని అనుకున్నారు. ఆ రోజు హిట్లర్ అనేవాడు అద్భుతమైన స్పీచ్ ఇచ్చి ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా వాడు మాట్లాడిన అద్భుతమైన మాటలు అవి జర్మనీ దేశస్తులను ఆకర్షించినప్పుడు జర్మనీ దేశస్తులు హిట్లర్ అనేవాడిని సపోర్ట్ చేశారు. వాడు చేసే పనికల్లా అందరూ ఒప్పుకున్నారు. ఆ జర్మనీ దేశంలో దాదాపుగా 1,000,000 మందిని, ఇశ్రాయేలీల్ని హిట్లర్ అనేవాడు చంపాడు. 1,000,000 మందిని చంపాడు హిట్లర్ అనేవాడు. ఆ అఫీషియల్ లెక్కలో 1,000,000 మంది ఇశ్రాయేలీల్ని జర్మనీ దేశంలో ఒక హిట్లర్ అనేవాడు చంపాడు. ఆడు ఊరికినే చంపలా, వాడు చెప్పిన మాటలను బట్టి దేశం మొత్తం వాడి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. హిట్లర్ అనేవాడు చేసిన ప్రసంగాన్ని బట్టి మొత్తం జర్మనీ దేశస్తులందరూ ఒకే కంఠంతో ఇశ్రాయేలీని చంపాలి అని అన్నారు. సేమ్ అట్లాగే జరిగింది. క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. వాడు వచ్చి ప్రపంచ దేశాలన్నిటితోటి మాట్లాడతాడు. అప్పుడు క్రైస్తవులు ఈ భూమి మీద ఉండరు, బైబిల్ ఈ భూమి మీద ఉండదు, సువార్త ఈ భూమి మీద ఉండదు, సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. ఆ రోజు క్రీస్తు విరోధిని వ్యతిరేకించే వాళ్ళు ఉండరు.
ఎందుకంటే సంఘం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోతుంది. వాడు ప్రపంచ దేశంలో విడవబడిన వాళ్ళందరితోటి వాడు మాట్లాడేమంటాడంటే, మనకి ఈ ప్రాబ్లమ్స్ రావటానికి గల కారణము ఇశ్రాయేలీల మందిరం, ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలీల యొక్క నిబంధనలు, ఇశ్రాయేలీలందరికీ కేంద్రము యెరూషలేం పట్టణము. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటినీ ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము మీద యుద్ధానికి పురికొల్పుతాడు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒకటవుతాయి. వాళ్ళందరి శరీరాల మీద ఒక పుండు ఉండుద్ది. అది దేవుని ఉగ్రత పాత్రల్లో మొదటి పాత్ర భూమి మీద కుమ్మరింపబడినప్పుడు వాళ్ళకి కలిగిన పుండది, చెడ్డ పుండది. ఒక్కడికి కూడా స్వస్థత ఉండదు. కాబట్టి అందరూ అనుకుంటారు, యెరూషలేంలోకి వెళ్ళి ఇశ్రాయేలీలను గనక మనము భూమి మీద లేకుండా చంపితే మనకి శ్రమలు పోతాయి, ఆ దేవుడి పీడ పోయిద్ది, ఆ దేవుడికి వ్యతిరేకంగా మేము పోరాడి జయించాలి అని ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీస్తు విరోధికి సహకరిస్తాయి. అప్పుడు క్రీస్తు విరోధి మాటను అంగీకరించి ఈ భూమి మీద 198 దేశాలు ఉన్నాయి, 197 దేశాలు ఉన్నాయి. ఈ 197 దేశాలు క్రీస్తు విరోధికి సహకరిస్తాయి. అందరూ అంటారు, ఏమని అంటారంటే, మేమందరము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తాము. అయితే అన్ని దేశాల సైన్యము యెరూషలేం పట్టణం దగ్గరికి రావాలి. ఎలా రాగలుగుతారు? ట్యాంకులు, యుద్ధాలు, గుర్రాలు, యుద్ధ నౌకలు, గుర్రాలు వీటన్నిటిని తీసుకుని రావాలి. ఫ్లైట్స్లోనో లేకపోతే షిప్స్లోనో అన్నీ రాలేవు, అవన్నీ పట్టవు. అక్కడ విమానాల ద్వారా కానీ లేదా వాడల ద్వారా కానీ ప్రపంచంలో ఉన్న 197 దేశాలు యెరూషలేంలోకి వెళ్ళటానికి ప్లేస్ సరిపోదు. అందుకనే అందరూ ల్యాండ్ ద్వారా, యుద్ధ ట్యాంకర్లని, కాలి నడక ద్వారా సైన్యాన్ని, అలాగే గుర్రాల ద్వారా, ఒంటెల ద్వారా ఈ యొక్క సైన్యాన్ని యెరూషలేంలోకి తీసుకురావాలి అని అనుకుంటారు. కాబట్టి యెరూషలేం దగ్గరికి రావాలి అని అంటే వాళ్ళందరూ రాగలిగిన ఒక రూట్ మ్యాప్ ఉంది. అదేంటంటే, యూరోప్ ఖండంలో నుంచి అందరూ యెరూషలేంలోకి రావచ్చు. అలాగే ఆసియా ఖండంలో నుంచి అందరూ యెరూషలేంలోకి రావచ్చు, ఇశ్రాయేలు దేశంలోకి. అలాగే ఆఫ్రికా ఖండం నుండి అందరూ యెరూషలేంలోకి రావచ్చు, ఇశ్రాయేలులోకి. ఇటు యూరప్ ఖండము, అటు ఆసియా ఖండము, కింద నుంచి ఆఫ్రికా ఖండము, ఈ 3 ఖండాల నుంచి ఈ లెక్కలేనంత సైన్యం వచ్చి ఒక చోట ఉండాలి అని అంటే దానికి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసే మెగిద్దో అనే ప్రాంతం. అక్కడ కొండ ఉంది, దాన్ని హీబ్రూ భాషలో హర్ అంటారు. కొండని మెగిద్దో అంటారు, ఆ ప్రాంతాన్ని మెగిద్దో అంటారు. అందుకని ఆ కొండ దగ్గర వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు. కొండని హీబ్రూ భాషలో హర్ అంటారు. ఆ ప్లేస్ మెగిద్దో, దాన్ని హర్మెగిద్దోన్ అంటారు. దాన్ని తర్వాత గ్రీకు భాషలో అర్మెగిద్దోను అని అన్నారు. ఇప్పుడు యూరోప్ నుంచి వచ్చే సైన్యము, ఆసియా నుంచి వచ్చే సైన్యము, ఆఫ్రికా నుంచి వచ్చే సైన్యము అందరూ యెరూషలేంలోకి రావాలి అని అంటే వాళ్ళందరూ గ్యాదర్ అవ్వగలిగిన ఒకే ఒక ప్లేస్ అర్మెగిద్దోన్. ఆ ప్లేస్లోకి వాళ్ళు రాగలుగుతారు, అర్మెగిద్దోన్లోకి. ఇశ్రాయేలు దేశంలో అర్మెగిద్దోన్ అనే ప్రాంతం అది. ఈ క్రీస్తు విరోధి అనేవాడు సంఘం ఎత్తబడిన తర్వాత యూరోప్లో ఉన్న 52 దేశాలని, ఆసియాలో ఉన్న 48 దేశాలని, ఆఫ్రికాలో ఉన్న 54 దేశాలని, మొత్తము 154 దేశాలని అక్కడికి తీసుకొస్తాడు. అర్మెగిద్దోను ప్రాంతంలోకి తీసుకొస్తాడు. ఈ 154 దేశాలు కేవలం డైరెక్ట్ మార్గంలో కార్లు వేసుకొనివ్వండి, ట్యాంకులు తీసుకురానివ్వండి, గుర్రాల మీద రానివ్వండి, ఒంటెల మీద రానివ్వండి, ఆ రోజు ఈ దేశాలన్నీ దాదాపుగా 150 దేశాలు అక్కడికి వచ్చేసేస్తాయి.
అర్మగెద్దోన్ ప్రాంతంలోకి వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళు యెరూషలేమును చుట్టుముట్టేస్తారు. ఏదో ఒక దేశము 2 దేశాలు అయితే యెరూషలేము ఇశ్రాయేలు దేశాలు పోరాడొచ్చు. కానీ 197 దేశాల్లో 154 దేశాలు డైరెక్ట్గా వచ్చేస్తాయి అర్మగెద్దోన్ దగ్గరికి. ఇంకా అంతకంటే ఎక్కువ రావచ్చు. మీకు ఒక విషయం చదువుతాను. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకై నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిబోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అని రాయబడింది. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం ప్రవచనం ఏంటి అని అంటే, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులను అందరినీ సమకూర్చబోచున్నాను. ఈ భూమి మీద ఉన్న 197 దేశాల్లో దాదాపుగా 154 దేశాలు డైరెక్ట్గా యెరూషలేంలోకి వచ్చేసేస్తాయి. ఇంత మహాసైన్యము చిన్న దేశం మీదకి వచ్చేస్తుందండి. ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి, యెరూషలేము పట్టణం లేకుండా భూమి మీద లేకుండా చేయటానికి ఇన్ని దేశాల సైన్యము ఆ అర్మగెద్దోను ప్రాంతంలోకి వచ్చేస్తాయి. అప్పుడేం జరిగిద్ది? అప్పుడేం జరుగుతుంది అని అంటే, ఇంత సైన్యము, అన్ని దేశాలకు చెందిన మహాసైన్యము యెరూషలేం పట్టణంలోకి వచ్చేసి యెరూషలేము స్త్రీలని రేప్ చేస్తారు. యెరూషలేము పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీని చంపుతారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ దినాన పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు? వాళ్ళు ఏదోము దేశంలోకి పారిపోతారు. ఏదోము దేశం అంటే ఇప్పుడున్న జోర్డాన్ దేశం. చాలామంది యవనస్తులు, యవన స్త్రీలు, యవన కుమారులు, పరిగెత్తగలిగినోళ్ళు, నడవగలిగినోళ్ళు, వేగంగా వెళ్ళగలిగినోళ్ళు యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి ఇప్పుడున్న యోర్దాను దేశానికి వెళ్తారు. యోర్దాను దేశంలో ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతంలో కోటలు ఉన్నాయి. ఎప్పుడో పురాతన కాలంలో చెక్కబడిన కోటలు. ఇప్పుడు అందులో ఎవరు లేరు. ఇశ్రాయేలీలో ఆ కోటలోకి పారిపోతారు. దాన్నే పెట్రా అంటారు. ఈ పెట్రా అనే కొండల్లో ఉన్న ఆ కోటల్లోకి ఇశ్రాయేలీలు వెళ్ళి దాక్కుంటారు. అందరు వెళ్ళరో, కొంతమంది వెళ్తారు. కొంతమంది నడవలేనోళ్ళు, కొంతమంది గర్భంతో ఉన్న స్త్రీలు, చాలామంది స్త్రీలు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం పట్టణంలో విడవబడతారు. ఆ సైన్యానికి దొరికిపోతారు. ఆ వచ్చిన సైన్యము లక్షల మంది కాదు, కోట్ల మంది వచ్చారు. కేవలము డైరెక్ట్గా నడుచుకుంటూ వస్తేనే 154 దేశాలు ఈ యెరూషలేం పట్టణం మీద దాడి చేయడానికి వస్తాయి. నడుచుకుంటూ వస్తేనే. ఇక వాడల్లో, విమానాల్లో వస్తే మొత్తం 196 దేశాలు వచ్చి అక్కడ కూర్చుంటాయి. సైన్యం వచ్చేసి అక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్తారండి? యెరూషలేము పట్టణము పట్టబడిద్ది. యెరూషలేము చుట్టూరు 196 దేశాల సైన్యం వచ్చేసిద్ది. యెరూషలేంలో డ్రోన్ ఎగరేసి దాని చుట్టూ ఎంతవరకు ప్రజలు ఉన్నారు అని చూస్తే దాదాపుగా దాని చుట్టూ ఒక 90 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరం వరకు చుట్టూ ప్రజలు ఉంటారు. యెరూషలేం చుట్టూ ప్రజలు ఉంటారు. అర్మగెద్దోను దగ్గర నుండి ఇశ్రాయేలు పట్టణం, యెరూషలేం పట్టణం వరకు మొత్తం ప్రజలు ఉంటారు. ఎవరు ఆ ప్రజలు? అన్య దేశాల నుంచి వచ్చిన ఆ సైన్యం, అన్ని దేశాలకు సంబంధించిన సైనికులు. వాళ్ళు గుర్రాలతో రానివ్వండి, యుద్ధ ట్యాంకర్లతో రానివ్వండి, కాలి నడకతో రానివ్వండి, ఒంటెలతో రానివ్వండి, ఎలాగైనా రానివ్వండి. ఆ రోజు ఇశ్రాయేలీల పక్షంగా మాట్లాడే ఏ వ్యక్తి భూమి మీద ఉండడు. ఎందుకంటే వాళ్ళ పక్షాన మాట్లాడే వ్యక్తులు ఆల్రెడీ ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారండి?
ఆ రోజు ఇశ్రాయేలు దేశము భూమి మీద లేకుండా తుడిపివేయబడటానికి సిద్ధంగా ఉన్న దినం ఆ రోజు. ఇశ్రాయేలీలు పారిపోయారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి ఇశ్రాయేలు దేశంలో. అమెరికా ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేస్తుంది, యూకే సపోర్ట్ చేస్తుంది, చాలా దేశాలు ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఆ రోజు అమెరికా కానీ ఏ దేశం సపోర్ట్ చేయదండి. ఆ రోజు విడవబడిన ఆ వ్యక్తులు ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని మ్యాప్లో లేకుండా తుడిచేయాలని, భూమి మీద లేకుండా తుడిచేయాలని వచ్చేస్తారు. అప్పుడు నిస్సహాయతలో ఉన్న ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? ఆ రోజు ఆకాశం వైపు కన్నులెత్తి ఏడుస్తారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఏమంటారంటే, అయ్యా మాకు సహాయం చేయి ప్రభువా, మా కళ్ళ ముందు మా స్త్రీలని పాడు చేస్తున్నారు, మా భార్యలను పాడు చేస్తున్నారు, నాయనా మమ్మల్ని కాపాడయ్యా, మా పిల్లల్ని చంపుతున్నారయ్యా, మా స్త్రీలు మా పురుషులు చచ్చిపోతున్నారయ్యా, చాలామంది పారిపోయి కొండల్లో దాక్కున్నారు ప్రభువా. ఆకాశం వైపు కన్నులెత్తి వాళ్ళు ఏడుస్తారు. మనం ఎక్కడుంటాం అప్పుడు? మనం హ్యాపీగా పరలోకంలో ఉన్నాం, మనం యేసు ప్రభుతో ఉన్నాము. భూమి మీద ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ సైన్యం వచ్చేసింది. క్రీస్తు విరోధి అనేవాడు సాతాను, అబద్ధ ప్రవక్త ప్రపంచ దేశాలన్నిటినీ సమకూర్చి ఇశ్రాయేలు దేశాన్ని మ్యాప్లో లేకుండా, భూమి మీద లేకుండా, ఇశ్రాయేలీయుడు అనేవాడే అసలు ఉండనీయకుండా తుడిచేయటానికి వచ్చేసినాయి. ఆ రోజు ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తారు, అయ్యా హెల్ప్ చేయి నాయనా, సహాయం చేయి ప్రభువా, ఒక్కసారి సహాయం చేయి ప్రభువా, యేసయ్యా నాయనా మాకు సహాయం చేయి నాయనా, మాకు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేస్తారు. అప్పుడేమైద్దో తెలుసా? ఆ రోజు ఒక అద్భుతం జరిగిద్దండి. భూమి మీద ఉన్న ఇశ్రాయేలీలు తమ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవునికి మొర పెడతా ఉంటుంటే అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ప్రార్థన వింటాడు. అప్పుడేం జరిగిద్ది? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అని రాయబడింది. ఆ రోజు ఏం జరిగిద్ది అని అంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు యెరూషలేము పట్టణంలో జరుగుతున్న ఆ ఘోరాతి ఘోరమైన హింసను బట్టి ఇశ్రాయేలీలు తమ 2 చేతులు ఆకాశం వైపెత్తి వారు ప్రార్థన చేస్తే, వారు దేవుణ్ణి వేడుకుంటే, ఆ రోజు పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యని యుద్ధ సన్నద్ధుడుగా ఈ భూమి మీదకు పంపిస్తారు. ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వస్తారు. ఆయన ఒలీవ కొండ మీద తన పాదాలు పెడతాడు యేసు ప్రభు. దానిని 2వ రాకడ అంటారు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఒలీవ కొండ మీద ఆయన పాదం పెట్టినప్పుడు ఆ ఒలీవ కొండ ఉత్తరపు తట్టుకి దక్షిణపు తట్టుకి పగిలిపోయి అది చీలిపోయిద్ది. ఆ కొండ చీలిపోయిద్ది, ఒక పెద్ద లోయ ఏర్పడిద్ది. ఆ రోజు ఏం జరిగిద్ది అని అంటే, ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అని ఎన్ని దేశాలైతే వచ్చినాయో, దాదాపుగా 196 దేశాలు తమ సైన్యాన్ని తీసుకుని వస్తే, ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆ కొండ మీదకి వచ్చి ఆ దేశాల ప్రజలందరితోటి యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం ఎలా జరిగిద్దో తెలుసా?
యుద్ధం ఎలా జరిగిద్దంటే ఆ 196 దేశాల సైన్యం ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టి ఉండినప్పుడు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ రోజు అక్కడ నిలబడి ఉండినప్పుడు, ఇశ్రాయేలీలు ఒంటరిగా గడగడమని వణుకుతా ఉండినప్పుడు, అప్పుడు ఆకాశం నుంచి పెద్ద పెద్ద వడగండ్లు పడతాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని రాయబడింది. ఆ రోజు 196 దేశాలకు సంబంధించిన సైన్యము యెరూషలేము దేశం, యెరూషలేము పట్టణం చుట్టుముట్టి ఉండగా యేసు ప్రభువు ఆ ప్రజలతో యుద్ధం చేస్తాడు. యేసు ప్రభువు ఆ క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తాడు. ఆ అబద్ధ ప్రవక్తతో యుద్ధం చేస్తాడు. ఆ రోజు ఏం జరిగిద్దంటే 5 మణుగుల బరువు గల పెద్ద పెద్ద వడగండ్లు. ఈ ప్రకటన గ్రంథం 16:21లో రాయబడింది. 5 మణుగుల వడగండ్లు అంటే ఆకాశం నుండి దాదాపుగా 34-35 కిలోల బరువు వండిన పెద్ద పెద్ద రాళ్ళు పడతాయి. అంటే 34 కిలోగ్రాములు అంటే ఇంత ఉంటుందా? ఇంత ఉండొచ్చు. ఇంత బరువు కలిగిన పెద్ద పెద్ద రాళ్ళు ఆకాశం నుండి పాట్ పడతాయి కింద. 196 దేశాల సైన్యం మీద పటా పడతాయి. ఆ రాళ్ళు పడినప్పుడు మనుషుల తలలు పగిలిపోతాయి, రక్తం భూమి మీద చిందిద్ది. ఇంకా ఏం జరిగిద్దో తెలుసా? జకరియా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులనందరినీ ఈలాగు మొత్తును. వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్ను త్వరలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద నొకరు పడుదురు. ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? జకరియా గ్రంథం 14వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం ఆ 196 దేశాల సైన్యం మీద ఆకాశం నుంచి పెద్ద పెద్ద వడగండ్లు పడతా ఉంటుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక తెగులు వచ్చింది ఆ రోజు. ఆ తెగులు ఎలాగుంటుందంటే ఈ కోట్ల మంది సైన్యము యెరూషలేము చుట్టూరు నిలబడి ఉండగా, యెరూషలేము మీద బాంబులు వేయాలని, యెరూషలేముని నాశనం చేయాలని, యెరూషలేము యొక్క స్త్రీలని చెరిపేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఒక తెగులు వచ్చింది. ఆ తెగులుకి వాళ్ళ దేహాలు ఎక్కడ ఉన్నారో నిల్చున్నవాడు నిల్చున్నట్టుగానే వాడి బాడీ కుళ్ళిపోయిద్ది, స్పాట్లో కుళ్ళిపోయిద్ది. వాడు చూస్తూ ఉండగానే వాడి కన్ను కుళ్ళిపోయిద్ది, వాడి నాలుక కుళ్ళిపోయిద్ది. నిలబడిన చోట నిలబడినట్టే వాళ్ళ బాడీలో ఉన్న రక్తం భూమి మీద పడిపోద్ది. ఇది ఒక వింతైన రోగం. స్పాట్లో జరిగిద్ది. ఆ రోజు స్పాట్లో మనిషి కుళ్ళిపోతాడు. నుంచున్నవాడు నుంచున్నట్టుగానే వాడి దేహం కుళ్ళిపోయిద్ది, వాడి కళ్ళు కుళ్ళిపోతాయి, వాడి నాలుక కుళ్ళిపోతుంది, వాడి రక్తం భూమి మీద పడిద్ది. దానితో పాటు ఇంకొకటి జరిగిద్ది. చాలామంది సైన్యము పిచ్చెక్కిద్ది. ఒక దేశం వాడు ఇంకో దేశం సైనికుడిని చంపుకుంటారు. 196 దేశాల సైనికులు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. కుళ్ళిపోతాయి శరీరాలు, ఆకాశం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు పడతాయి. ఈ దెబ్బలకి దాదాపుగా 196 దేశాల కోట్ల మంది సైన్యము వాళ్ళ శరీరాలు కింద పడిపోతూ ఉంటాయి. ఒక మనిషి శరీరంలో 5 లేదా 6 లీటర్ల రక్తం ఉండిద్ది. ఒక్క రక్తపు బొట్టు కూడా వాడి శరీరంలో ఇక ఉండదు. ఆకాశం నుంచి పడే ఆ పెద్ద పెద్ద వడగండ్లు, ఆ రోజు కలిగే ఆ తెగుళ్ళు బట్టి శరీరం కుళ్ళిపోవటం, ఆ రోజు యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కోట్ల మంది ప్రజలు అక్కడ పడిపోవటం ద్వారా రక్తం పారిద్ది. అక్కడ రక్తం పారిద్ది.
ఎంత రక్తం పారిద్ది అని అంటే ఆ రక్తము ఒక నదిలాగా ప్రవహించిద్ది. ఆ నదిలాగా ఎంత దూరం ప్రవహించిద్ది అంటే 300 కిలోమీటర్ల దూరం ప్రవహించిద్ది. అంటే ఎక్కడి నుంచి? అర్మగెద్దోను యుద్ధం దగ్గర నుంచి, అర్మగెద్దోను అనే ప్రాంతం నుంచి యోర్దాను దగ్గర ఉన్న పెట్రా వరకు ఆ రక్తం అలా ప్రవహించిద్ది, ఒక నదిలాగా ప్రవహించిద్ది. 5 అడుగులు లోతుండిద్ది ఆ నది. నీళ్ళేం కలపాల్సిన అవసరంలా, రక్తం అలా కారిద్దండి. 300 కిలోమీటర్ల దూరము 5 అడుగుల లోతు ఉన్న నది ప్రవహించిద్ది. అది రక్తంతో ఉన్న నది. ఆ నది ఎందుకు ప్రవహించింది అని అంటే ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీద కాలు పెట్టి ఆ క్రీస్తు విరోధిని, వాడి సైన్యాన్ని యేసు ప్రభు ఓడించే సమయం అది, యుద్ధం చేసే సమయం అది. విడవబడిన ఆ సంఘం, విడవబడిన ఆ వ్యక్తులు యేసయ్యతో యుద్ధం చేయటానికి వచ్చారు, యెరూషలేము మీద యుద్ధం చేయటానికి వచ్చారు. దేవుని నామంకి వ్యతిరేకంగా యెరూషలేము పట్టణాన్ని తొక్కటానికి వచ్చారు వాళ్ళు. దానినే ద్రాక్ష తోట కోయబడటం అంటారు. భూమి మీద ఉన్న ప్రజల యొక్క పాపం ఆ రోజు పరిపక్వం అయిపోయింది. భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒక్కటైపోయి, స్త్రీలు పురుషులు అందరూ ఒక్కటైపోయి పరలోకపు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి యెరూషలేముకి వచ్చే రోజు ఆ రోజు. భూమి మీద ఉన్న మనుషులందరి పాపం పరిపక్వమైన రోజు ఆ రోజు. రక్షింపబడిన వాళ్ళు పరలోకంలోకి ఎత్తబడ్డారు, కానీ విడవబడిన వీళ్ళు పరలోకపు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, పరలోకపు దేవునికి వ్యతిరేకంగా దూషించి, పరలోకపు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వాళ్ళు యెరూషలేములోకి వచ్చారు. వాళ్ళందరి పాపం పండింది. వాళ్ళకు ఆ రోజు ప్రతిదండన జరిగింది. దానినే యెహోవా ప్రతిదండన దినం అంటారు. ఆ రోజు ద్రాక్షాల తొట్టి త్రొక్కబడింది. నేను మళ్ళీ ఈ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17 నుంచి 20వ వచనం వరకే. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చును. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చును. ఇతడు అగ్ని మీద అధికారం నందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళమ మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. అంతే అండి. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళందరూ క్రీస్తు విరోధికి తోడుగా ఉంటారు. ఈ క్రీస్తు విరోధి, విడవబడిన వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుకుంటారు, దేవుణ్ణి దూషిస్తారు. వాళ్ళ పాపం పండింది. యేసు ప్రభు వస్తాడు, వీళ్ళందరి మీద యుద్ధం చేస్తాడు. ఒకే ఒక క్షణంలో వాళ్ళందరి రక్తం భూమి మీద అలా పారిద్ది. వాళ్ళ పాపానికి యేసు ప్రభు ప్రతిదండన చేశారు. సాతాను యొక్క సామ్రాజ్యానికి, సాతాను యొక్క లోకానికి యేసు ప్రభు చేసిన ప్రతిదండన అది. ఆ రోజు దేవుని కోపం అనే ఆ తొట్టిలో ద్రాక్షాలు త్రొక్కబడినప్పుడు రక్తం ప్రవహించింది. 100 కోసుల దూరం అంటే 300 కిలోమీటర్ల దూరం రక్తం ప్రవహించింది. దాన్ని అర్మగెద్దోను యుద్ధం అంటారు.